హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వర్ణక్రాంతి 2021. మా ఇంట్లో ఖాళీ ప్లేస్లో పుదీనా నారు అలికింది మా అత్తమ్మ. మంచిగా పెరిగింది పుదీనా. ఆ పుదీనాతో ఏం చేయాలో మా అత్తమ్మకు తెలియదు. అందుకే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు పుదీనా తెచ్చాను. అమ్మ అన్నది పుదీనా పచ్చడి చేసి పెడతాను రా అన్నది. అమ్మ చేతి పుదీనా పచ్చడి ప్రాసెస్ చూద్దాం పదండి. పుదీనా పచ్చడిలో కొత్తిమీర, కరివేపాకు వేస్తే టేస్ట్ బాగుంటుందంట. అందుకే అవన్నీ మంచిగా కడిగి కడాయి పెట్టి 3 స్పూన్స్, అంటే మా సైడ్ వాళ్ళు దాన్ని పావు అంటారు. సో 3 పావుల నూనె పోసి కరివేపాకు వేసి మంచిగా వేయించుకోవాలి. అలా వేయించుకునేటప్పుడు కొంచెం ఉప్పు కూడా వేయాలి. కరివేపాకు మంచిగా వేగాక కొత్తిమీర, పుదీనా కడిగి పెట్టుకున్నాం కదా, అది వేయాలి. అలా వేసి మంచిగా కలుపుకోవాలి. పుదీనా, కరివేపాకు, కొత్తిమీర అదంతా మంచిగా కలిసేలా కలుపుకొని 1 స్పూన్ పసుపు వేసి మంచిగా కలుపుకొని మూత పెట్టేసేయాలి. అది అడుగంటకుండా ఎప్పటికప్పుడు కలుపుకుంటూనే ఉండాలి. చూసారా ఎలా అయిందో? దగ్గరికి అవుతుంది. వేసినప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు చూడండి ఎంత అయిందో. ఇలా ఎప్పుడు కూడా కలుపుతూనే ఉండాలి. అడుగంటితే టేస్ట్ మారిపోతుంది, అంటే చేదుగా అవుతుంది. అందుకే అడుగంటనివ్వద్దు. అలా మంచిగా ఫ్రై అయ్యాక మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసి కలుపుకోవాలి. అలా మంచిగా కలుపుకున్నాక 4-5 టమాటాలు మంచిగా కట్ చేసుకొని దాంట్లో వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. ఆ టమాటాలన్నీ మంచిగా మిక్స్ అయ్యేటట్టుగా. అలా మంచిగా కలుపుకొని దాంట్లోనే కొంచెం చింతపండు, కొంచెం సేపు ముందే నానబెట్టిన చింతపండు దాంట్లో వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి అదంతా. మూత పెట్టేసి కొద్దిసేపు అయినాక చూడండి, దగ్గరికి మంచిగా టమాటాలు మంచిగా మగ్గాక ఇలా అవుతుంది. ఇలా మంచిగా ఉడికినాక ఉప్పు వేసుకోవాలి రుచికి తగ్గట్టుగా. అలా మంచిగా కలుపుకొని ఒక 2-3 మినిట్స్ అలానే అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. గ్యాస్ ఆఫ్ చేసేసి ఈ పచ్చడి రోట్లో నూరుకుంటే మస్తు టేస్టీగా ఉంటుంది. రోట్లో నూరిన పచ్చళ్ళు చాలా టేస్టీగా ఉంటాయి. అందుకే మా అమ్మని రోట్లో నూరమన్న పచ్చడి. ఉప్పు, జీలకర్ర, ఎల్లిపాయలు, పచ్చి ఎల్లిపాయలు వేసి మంచిగా నూరుకోవాలి. పచ్చి ఎల్లిపాయలు, జీలకర్ర వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది పచ్చడి. ఇలా మంచిగా నూరుకున్నాక పచ్చడి మిశ్రమం ఉంది కదా, అంతా ఉడికించిన టమాటా, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు ఉడికించింది ఉంది కదా, అది వేసి కలుపుకోవాలి. మంచిగా మెత్తగా పచ్చడి నూరుకోవాలి. పేస్ట్ లాగా కావాలి. చాలా బాగుంటుంది అలా నూరుకుంటే. ఇలా మంచిగా మెత్తగా పేస్ట్ లాగా కావాలి. చాలా బాగుంటుంది మెత్తగా దంచుకుంటే. అలా నూరిన పచ్చడిని పోపు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అందుకే పచ్చుల్లిపాయ కొంచెం కచ్చపచ్చగా దంచి, అలా కచ్చపచ్చగా దంచుకున్నాక పొయ్యి మీద కడాయి పెట్టి 2 పావుల నూనె పోసి దాంట్లోనే కొంచెం జీలకర్ర వేసుకొని మంచిగా వేగాక ఎండుమిర్చి వేసి కచ్చపచ్చగా దంచిపెట్టిన ఎల్లిపాయల పేస్ట్ వేయాలి. అలా ఎప్పటికప్పుడు ఎల్లిపాయ పేస్ట్ చేసుకొని అట్లా పోపుకి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చళ్ళు. మంచి స్మెల్ కూడా వస్తాయి. దాంట్లోనే ఆ పోపులోనే కొంచెం పసుపు వేసి మంచిగా కలుపుకొని అలా కొంచెం వేగాక రోట్లో నూరి పెట్టుకున్న పచ్చడిని పోపులో వేసి మంచిగా కలుపుకోవాలి. అంతే, రెడీ అండి పుదీనా పచ్చడి. అన్నంలోకి, చపాతీలోకి, టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది టేస్టీగా. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. మా అమ్మ పుదీనా పచ్చడి వేసి కలిపి నాకు పెడుతుంది. అమ్మ చేతి ముద్ద ఎక్కడ దొరుకుతుందో చెప్పండి. చాలా టేస్టీగా ఉంటుంది అమ్మ చేతితో కలిపి పెట్టిన ముద్ద. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ స్వర్ణక్రాంతి 2021.